గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం స్థాన విలువలు ఏ విధంగా గుర్తిస్తామో ప్రతి ఒక్క సంఖ్యలో మనము చూద్దాం. స్థాన విలువలు అంటే మనం ఫస్ట్ ఒక సంఖ్యలో ఎక్కడెక్కడ ఏ సంఖ్య ఉంది, ఏ విలువలో ఉంది అనేది మనం గుర్తించాలి. ఫస్ట్ మొట్టమొదటిసారి ఏమని చెప్పండి? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. ప్లేస్ ఒకసారి చెప్పు. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. కోటి. అదే విధంగానే మనం అంకెల్లో ఏ సంఖ్యలో ఎన్ని ఒకటో స్థానం ఎక్కడ ఉంది, 10వ స్థానం ఎంత ఉంది, 100వ స్థానం ఎంత ఉంది అనేది ఒకసారి మనము చూద్దాం. సంఖ్య వచ్చి 654. ఒకటో స్థానం ఎంత ఉంది? 4 ఉంది. 10వ స్థానం ఎంత ఉంది? 100వ స్థానం ఎంత ఉంది? 6. ఇప్పుడు ఒకటో స్థానం ఎంత ఉంది? ఇక్కడ 10వ స్థానం ఎంత ఉంది? 100వ స్థానం ఎంత ఉంది? 3. నెక్స్ట్ శ్రమ నువ్వు చెప్పు. మొత్తం 238. దీంట్లో ఒకటో స్థానం ఎంత ఉంది? 3 సార్. 10వ స్థానంలో 9 సార్. 100వ స్థానంలో 2 సార్. ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చాం. ఇక్కడ సంఖ్య ఏమి ఇచ్చామంటే 654 ఇచ్చాం. అవునా? 654లో ఒకటో స్థానంలో ఎంత ఉంది? 4 ఉంది. ఒకటి ఎన్ని ఉంటుంది? 4 ఒకట్లు ఉంది. 10వ స్థానంలో సంఖ్య వచ్చి 5. 10వ స్థానంలో సంఖ్య ఎంత? 5. 10 ఎన్ని ఉంటుంది? 5 ఉండాలి. 10 ఎన్ని ఉంటుంది? 5 ఉంది. 100వ స్థానంలో సంఖ్య ఎంత ఉంది? 6. 100 ఎన్ని ఉన్నాయంటే 100. 100 ఎన్ని ఉన్నాయంటే 6 100 ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉండాలి? 100 ఉంది. మొత్తం సంఖ్యను గుణిస్తే 4 1 4, 10 5 10, 10 5 10 50, 6 100. 100 వచ్చి ఉండాలి 6 ఉంది కాబట్టి 600. అదే విధంగానే 503 ఒకటో స్థానంలో వచ్చి 3 ఉంది. ఒకటి ఎన్ని ఉండాలి? వచ్చి 3 ఉండాలి. 10 ఎన్ని ఉండాలి? 0 ఉంది. 100 ఎన్ని ఉండాలి? 5 ఉండాలి. 3 ఒకట్లా 3, 10 0 ఏమవుతుంది? 0 అవుతుంది. 100 వచ్చి 5 ఉండాలి కాబట్టి 500 అవుతుంది. అదే విధంగా ఒక సంఖ్య 100వ స్థానంలో ఏంటంటే ఇక్కడ 6 ఉంది. 9 వచ్చి 10వ స్థానంలో ఉంది. 1 వచ్చి 4వ స్థానంలో ఉంది. అదే విధంగా ఇక్కడ చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య లెక్క ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 100వ స్థానంలో 9, 1వ స్థానంలో 6, 10వ స్థానంలో 5, 1000వ స్థానంలో 3 ఇచ్చినప్పుడు ఆ సంఖ్యను మనము రాయాలన్నమాట. ఆ విధంగా రాసి ఫస్ట్ మనం ఎట్లా రాసుకుంటామంటే 1వ స్థానం ఇక్కడ కదా. 1వ స్థానం ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంది. 10వ స్థానం ఎంత ఉంది? 5 ఉంది. 100వ స్థానం ఎంత ఉంది? 9 ఉంది. 1000వ స్థానం ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఈ సంఖ్య ఎంత అయిందంటే 3956. దీన్ని అంకెలుగా రాసుకున్నప్పుడు 3 అంకెల తర్వాత ఒక కామా పెట్టుకోవాలి. తర్వాత 2 అంకెలకు ఒకసారి మనము కామా పెట్టుకున్న తర్వాత దీన్ని అంకె అనేది చదివేదానికి ఉపయోగపడుతుంది ఈ స్థాన విలువ. ఈ స్థాన విలువలు అనేది ఒక లెక్క ప్రకారం విభజించిన అంకెలు ఆయా స్థానాల్లోనే రాసుకొని దాన్ని గుర్తించడానికి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. ఒకసారి స్థాన విలువలు చెప్పండి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. వెరీ గుడ్.